ఇప్పటివరకు ఆయన మీద ఉన్న విమర్శ ఏంటి? లేదా వైసీపీ వాళ్ళు పదే పదే చేసేదేంటి? మీరు మాట్లాడలేదు, నువ్వు వాళ్ళకి పూర్తిగా మీరు లోబడిపోయారు, 15 ఏళ్ల పాటు మీతో ఉంటామని మీరు పదే పదే చెప్తున్నారు అన్నారు. దాదాపు ఇప్పుడు బాలకృష్ణ ఇదంతా అయిన తర్వాత ఇప్పటికి దాదాపు ఒక 15-16 గంటలు అయింది అనుకుందాం. నిన్న మన డిబేట్ అయ్యాక జరిగింది. కాబట్టి ఇప్పటివరకు ఏ ఒక్కరూ మాట్లాడకపోవటం అన్నది నిజంగా ఆశ్చర్యకరం. పవన్ కళ్యాణ్ ఇరకాటంలో ఉన్నారనేది స్పష్టమవుతుంది. ఏ విధంగా స్పందించాలని మీరు నన్ను అడుగుతున్నారు. ఆ విషయం ఆయనకి అర్థం కాలేదు ఇంకా. అందుకనే ఆయన ఇంకా ఇంత ఏదొచ్చినా ఆవేశంతో విరుచుకుపడి, నాకు బాగా గుర్తుంది ఆయన ఫిలిం ఛాంబర్కి వెళ్ళి ఆ రోజుల్లో ఎంత చేశారో ఎవరో మా చేస్తే. కాబట్టి ఇక్కడ సమస్య అంటే అన్నయ్య అన్నావంటే అన్నట్టుగా. కాబట్టి ఇక్కడ కేవలం అది ఒకటే కాదండి, రాజకీయమైనటువంటి ఔచిత్యం కానీ, సామాజికమైన సమతుల్యం కానీ, అన్నిటికీ మించి సంస్కారవంతమైన సంభాషణ సంప్రదాయాలు కానీ అన్నీ ఒక్క దెబ్బతో. నా ఉద్దేశం బాలకృష్ణకి ఇంకా చాలామంది మీద కోపం ఉంది. ఆయన ఈ పేర్లు ఇవే తీసుకొని వచ్చారు కానీ తమకు సంబంధించిన తమ వ్యవస్థ మీదే ఆయనకి ఏదో ఒక తీవ్రమైన అసంతృప్తి, ఒక ఆగ్రహం ఉందని మటుకు అనిపిస్తుంది. ఒక దశలో బాలకృష్ణను మీరు ముఖ్యమంత్రి అవుతారని అడిగితే కూడా చూద్దాం అది ఎప్పుడు కాలం అది ఎంత అని ఇలా జవాబు చెప్పిన రోజులు ఉన్నాయి. ఆయన బాగా నాకు తెలిసినంతలో ఆయనకు సన్నిహితుడైన వాళ్ళు కొంతమంది చెప్పినట్టుగా ఒక్క రోజైనా మీరు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అవుతారని ఎవరో ఆయనకు చెప్పారట.